ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. కాబట్టి సాయి బంధువులారా, మహోన్నతమైన అత్యద్భుతమైన హారతి కాకడ హారతి. కాకడ హారతి అంటే ఏమిటి? ముఖ్యంగా ఉదయాన్నే సుప్రభాత సమయం ఏ విధంగా మన తిరుపతి వెంకన్నకు సుప్రభాతం అనేది ఉంటుందో సాయినాథుడికి కాకడ హారతి అలా ఉంది. 5 ఒత్తులు వేసి వెన్న, వాటి మీద పంచదార వీటిని కలిపి బాబాకు నివేదన చేసి అనంతరం 5 ఒత్తులను వెలిగించి ఇచ్చే హారతి కాకడ హారతి. సామాన్యంగా షిరిడీలో ఉదయం 5:15 ప్రారంభమవుతుంది కాకడ హారతి. ఈ హారతి వలన కలిగే ఉపయోగం, ఎవరైతే ప్రతినిత్యము కాకడ హారతి పాడతారో వారికి ఆజ్ఞ చక్రం చాలా శక్తివంతంగా ఉంటుంది. అంటే మానసిక ప్రవృత్తి స్థిరంగా ఉంటుంది. సత్ సంకల్పాలు, మంచి మంచి సద్విచారాలు, సాధన చాలా వేగంగా జరుగుతూ ఉంటాయి. కాకడ హారతిని ఎవరైతే ప్రతినిత్యము కనీసం 5:15కి లేవలేకపోయినా మీరు 6 గంటలకి అట్లీస్ట్ 5:30 లేవలేకపోవటం అనేది ఉండదు. మనకి మనం చెప్పుకుంటే అది. ఎందుకంటే ఉదాహరణకి 5 గంటలకు క్రికెట్ మ్యాచ్ టెలికాస్ట్ అవుతుందంటే అలారంలు పెట్టుకొని లేచి చూసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. 5 గంటలకు మంచి సినిమా టెలికాస్ట్ చేస్తారంటే చూసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి మేము బిజీ అంటారు. చూడండి ఎంత విచిత్రము. ఏమండి, ఆ గడ్డం స్వామి మళ్ళీ వచ్చాడండి హైదరాబాద్ నుంచి, 18 రోజులు చెప్తున్నారట అంటే, యా ఉందప్ప 18 రోజులు ఉంది కదా, చివరి రోజు వెళ్దాంలే, యజ్ఞప్రసాదం ఇస్తారుగా. చూడండి, దానివల్ల నష్టపోయేది వారే. అంటే ఈ కార్యక్రమానికి రాకపోతే నష్టమని కాదు నేను మాట్లాడుతుంది. ఏ కార్యక్రమం అయినా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మనం ఉపయోగించుకుంటే చాలా లబ్ధి పొందుతాం. కారణం, ప్రవచనం బాబా నా కోసం చెప్పించట్లేదండి, భక్తుల కోసం చెప్పిస్తున్నాడు బాబా. ఎందుకంటే నా కోసం అయితే నేను హైదరాబాద్లో మా భార్య పిల్లల్ని కూర్చోబెట్టుకుని నేను చెప్పుకుంటా, సరిపోతుంది, అదే అవసరంలా. కానీ ఇంతమంది భక్తుల కోసం, మరి తప్పిస్తున్నటువంటి భక్తులందరి కోసం బాబా ఈ కార్యక్రమాన్ని జరిపించడం అనేది జరుగుతుంది. మరి వాస్తవంగా మిమ్మల్ని అందరినీ చూస్తే మీ అందరికీ ఒకసారి చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది. కారణం, ఇంతమంది చక్కగా శ్రద్ధతో బాబా హారతులు వినాల్సిందే అని చెప్పి వచ్చి ఇక్కడ కూర్చొని వింటున్నారు అంటే మీ అందరిలో బాబా ఎంత స్థిరంగా ఉన్నాడో మీకు మీరే గుర్తించండి. మీ అందరిపై బాబా యొక్క దివ్యమైన అనుగ్రహం ఉండటంతోనే మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఇది మరొకటి ఎటువంటి పరిస్థితుల్లో వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.